హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిక్ టు కిచెన్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా మరియు ఈజీగా ప్రిపేర్ చేసినటువంటి వంకాయ బజ్జీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనిని వేడి వేడి అన్నంతో కానీ రోటితో కానీ సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిని చేయడం కూడా ఎంతో ఈజీ. అలాగే దీనికి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ముందుగా ఇక్కడ వంకాయ ఒకటి పెద్దది తీసుకున్నాను. అలాగే ఒక టమాటా, అలాగే 4 నుంచి 5 వరకు కారం సరిపడా పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఈ వంకాయకి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి పైన స్కిన్కి. కాల్చినప్పుడు మనకు తొందరగా అయిపోతుంది, అలాగే స్కిన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా టమాటాకు అలాగే పచ్చిమిరపకాయలు మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక స్టవ్ పైన ఒక స్టాండ్ పెట్టుకొని, లేదా పుల్కా స్టాండ్ లేకపోతే అలాగే పెట్టుకొని వంకాయలను పూర్తిగా కాల్చుకోవాలండి. అన్ని వైపులా తిప్పుకుంటూ వంకాయని కాల్చుకోవాలి. వంకాయతో పాటు పచ్చిమిరపకాయలను సైడ్లోకి పెట్టుకొని కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలనవసరం లేదు, కొద్దిగా కాలితే చాలండి. కొద్దిగా రంగు వచ్చి ఫ్రై అయితే చాలు. ఈ విధంగా కాలినా చాలండి. ఎక్కువ కాల్చితే మనకు చట్నీ అనేది టేస్టీ మారిపోతుంది. ఈ విధంగా వంకాయని పూర్తిగా తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా వేడి తగిలేలాగా చూసుకుంటూ కాల్చుకోవాలి. అలాగే టమాటాను కూడా బాగా కాల్చుకోవాలండి. టమాటా పూర్తిగా లోపలంతా ఉడికేలాగా కాల్చుకోవాలి తిప్పుకుంటూ. వంకాయ ఉడికిందని తెలుసుకోవడానికి పైన స్కిన్ అనేది కొద్దిగా ఊడొస్తుందండి. వంకాయ పూర్తిగా కాలిందని అర్థము. ఇప్పుడు పైన కూడా కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా. ఈ విధంగా పూర్తిగా కాలిన తర్వాత చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో మనం ముందుగా కాల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర వేసుకొని పచ్చా గ్రైండ్ చేసుకోవాలండి. పల్సించుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, నైస్గా గ్రైండ్ చేసుకోకూడదు. లేకపోతే రోట్లైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వంకాయలకు టమాటాలకు ఉన్నటువంటి పైన స్కిన్ తీసేసుకోవాలండి. కాలిన స్కిన్ మొత్తం వాటర్ చేతిలో అద్దుకుంటూ నిదానంగా తీసేసుకోవాలి. వాటర్తో తీసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. అలాగే టమాటాలను పైన గట్టిగా ఉండేదాన్ని కట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా టమాటాలను ముక్కలా కట్ చేసుకున్న తర్వాత వంకాయని కూడా పైన తొడి మనం కట్ చేసుకోవాలి. వంకాయ మాత్రం పూర్తిగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు పైన గట్టిగా ఉన్నటువంటి తొడి మనం కూడా తొలగించాలి. అలాగే పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మిర్చి పేస్ట్లోకి వీటిని కూడా వేసేసుకొని పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, పల్సిచ్చుకుంటూ ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలను వేసేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు చట్నీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చట్నీ అనేది వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.